రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు ప్రజానాయకుడు వల్లభనేని వంశీమోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయరాదు అంటూ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఈ రోజున అలాగే నాయకులందరూ ఈ కార్యక్రమం కొనసాగించగా మాజీ ఎంపీ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్య సందేశం పీపీపీ విధానంలో ఏదైతే ప్రభుత్వ వైద్య విద్య ఉందో ఆ వైద్య విద్యా విధానాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి నాయకత్వంలో స్థానికంగా నున్న పంచాయతీ ఆఫీస్ సెంటర్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా అందరం కలిసి ఏదైతే ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని అందరం కలిసి సంఘటితంగా మరి ప్రతిఘటిస్తూ ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహించి మా అధినాయకుడి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మరి అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ఇష్టం లేక ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వైద్య వృత్తిని చేపట్టి మరి అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉంటారనేటువంటి అక్కసుతోటి ఈరోజు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా గట్టిగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిన్న ఉత్తరాంధ్ర పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో వేలాది మంది లక్షలాది మంది జనం ఆయనకు మద్దతుగా నిలిచారు. మరి ఈ కార్యక్రమానికి ఒక జీవో రిలీజ్ చేసిన సంగతి కూడా ఈ రాష్ట్ర స్పీకర్కి తెలియకపోవటం విషాదకరం. ఈ చట్టసభలు చేసేటువంటి ఆ సభలో కూడా స్పీకర్కి కనీసం నాలెడ్జ్ లేకుండా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ స్థానంలో కూర్చుని దమ్ముంటే నువ్వు ఈ కాలేజీలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించమని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించి మేము ఏదైతే పేద ప్రజానికానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయించి అందులో 5 మెడికల్ కాలేజీ పూర్తిగా మరి ప్రజా జీవనంలో తీసుకొచ్చిన సందర్భంలో వాటిని కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ఏనాడు పేదవాడి కనీసం సెంటు భూమి కూడా ఇవ్వాలనే ఆలోచన లేకుండా ఉంటుంది దౌర్భాగ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కాలం కరోనా సమయంలో పోయినప్పటికీ కూడా పేద ప్రజానికి కనీసం గూడు ఏర్పాటు చేయించి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయించి సమృద్ధిగా రైతులకు కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా అందించడం ఆ రోజున జరిగింది. కానీ ఈ రోజున ఒక బస్తా యూరియా కోసం బారులు తీరి ఎంతోమంది లైన్లో నుంచి రైతాంగం కూడా చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. ఈ రాష్ట్రానికి మరి గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అని చెప్పి నిందలు వేసినటువంటి ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ మరి ఈ రోజున వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ పట్టుబడితే మరి ఈరోజు ఏం చెప్పేదానికి లేకుండా మరి రాష్ట్రాన్ని డైవర్ట్ పాలిటిక్స్లోకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఏళ్లకి సంక్షేమ కార్యక్రమాలని అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజున రేషన్ బియ్యాన్ని తీసుకురావడానికి వృద్ధులు, వికలాంగులు డిపోలకు వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో చచ్చిపోయిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం.
అంటే గత 20 సంవత్సరాలుగా నేను నాలుగు దఫాలుగా నేను ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే వ్యక్తి మరి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించకుండా ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిలకడలేనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉండి ఈ ఒక నిలకడలేని రాజకీయ నాయకుడిగా ఈరోజు ఒకటి చెప్పే విషయం, రేపు ఒకటి విషయం చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మెడికల్ కాలేజీ అనేది సామాన్యుడి యొక్క పేదల కళ. మళ్ళీ వారు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాసి మరి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి విద్యా విధానం ద్వారా, మెరిట్ ద్వారా వాళ్ళు మెడికల్ సీట్లు సంపాదించి పేద ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చే ఆ పేద ప్రజల యొక్క కళను కూడా ఈరోజు తొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మరి అంతకన్నటువంటి హేయమైనటువంటి చర్య ఇంకొకటి లేదు. చంద్రబాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి, పేద ప్రజానికానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం వదిలేసి ఇవాళ అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మాకు ఏ విధమైన పని జరగట్లేదు, నా లెటర్ ప్యాడ్లు ఇచ్చినా కూడా లెటర్ ప్యాడ్లు మొత్తం అయిపోయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పారు. పక్కనే ఉన్నటువంటి శాసనసభ్యుడు బోండా ఉమ్మ గారు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడుంది, అసలు పనిచేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వేర్లగడ్డ వెంకట్రావు కూడా మాకు మేము చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం చెప్పినా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు, ఎంతకన్నా దౌర్భాగ్యం లేదని చెప్పి శాసనసభ సాక్షిగా ఆయన మాట్లాడటం కూడా మనం గమనించాం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా పనిచేయట్లేదని చెప్పి వాళ్లే స్వయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మేము చెప్పే విషయం కాదు, అసెంబ్లీ సాక్షిగా జరిగే విషయాలు చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా కిడ్నాప్లు, అలాగే లోకల్గా ఉన్నటువంటి మద్యం మాఫియా ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఇతరుల మీద నిందలేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క లోకల్ ఎమ్మెల్యేకి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకి మంచి జరగాలి, ఎవరైతే అట్టడుగు పేద ప్రజానికి ఉన్నటువంటి వాళ్ళ మెడికల్ చదవాలనే ఆశలు కూడా ఈ ప్రభుత్వం నీరుగారుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుని ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలందరూ గమనించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆశిస్తా ఉన్నాం.